హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు స్వీట్ షాప్లో దొరికే మెత్తటి మైసూర్ పాక్ ఇంట్లో చేసిద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి, ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ శనగపిండి తీసేసుకొని ముందు నెయ్యి అనేది మొత్తం యాడ్ చేసేసుకోవాలి. నేను శనగపిండి కాదండి, మిల్క్ పౌడర్ తీసుకున్నాను, సారీ. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని చిటికెడు ఉప్పు వేసి కలిపి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 కప్పు పాలపొడికి 2 కప్పుల షుగర్ అండి, 2 కప్పుల షుగర్ వేసేసి వాటరు 2 కప్పులు వేసేయండి. 2 కప్పులు వేసేసి ఇది బాగా కరిగించుకోవాలండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. షుగర్ అంతా కరిగి ఒక తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రాలేదండి, ఇంకా మనకి కొంచెం వచ్చింది. ఇంకొక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇంకొంచెం రావాలండి జిగురుతనం. ఇలానే ఒక 2-3 సార్లు చూసుకుంటూ కుక్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం వచ్చింది కాబట్టి మనం ఈ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలండి. పూర్తిగా వేసేసుకోండి. ఇంక ఈ బ్యాటర్ వేసాక మనమైతే కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగంటుతుంది. బ్యాటర్ని బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం నెయ్యి తీసుకున్నాం కదా, ఆ నెయ్యిని ఇందులో సగం సగంగా పోసుకుంటూ ఉండాలి. కాగబెట్టాల్సిన అవసరం ఏం లేదండి, పచ్చి నెయ్యి సగం వేద్దామండి. కొంచెంగా వేస్తూ మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడు ఆలోపు మనం ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసి పక్కన ఉంచేసుకోవాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. మొత్తం నెయ్యి వేసేసి ఇలా నెయ్యి వేస్తూ పూర్తిగా నెయ్యి అంతా అయిపోయి మా బ్యాటర్ అనేది దగ్గర పడేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు మిగతా నెయ్యిని కూడా వేసేస్తున్నానండి. మొత్తం నెయ్యిని వేసేసి ఈ నెయ్యి కూడా మొత్తం పీల్చుకునేదాకా కలుపుతూనే ఉండాలండి. మన బ్యాటర్ అనేది దగ్గర పడుతుంది. ఇంక ఇప్పుడు చూడండి, బుడగలు వస్తుంది కదా, అప్పుడు మనం అయ్యిందో లేదో ఎలా చూసుకోవాలో చూపిస్తానండి. ఈ విధంగా కలుపుతూనే ఉండండి. మనకైతే ఇంకా దగ్గర పడిందండి. కలుపుతూనే ఉండండి. ఈ స్టేజీలో మాత్రం అస్సలు వదిలేయకూడదండి. నాకు ఇంకొంచెం నెయ్యి ఉందండి, అది కూడా వేసేసాను గిన్నెలో. కొంచెం కూడా ఎందుకని మొత్తం వేసేసాను. మొత్తం వేసేసి కలుపుతూనే ఉండాలండి. మొత్తం కలిపేసి మనం ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలండి. మనకు మైసూర్ పాక్ అయ్యిందో లేదో ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. ఇలా వేసేసుకొని మనకి చేతిలోకి ఒక చిన్న బాల్ లాగా మెత్తగా రావాలండి, గట్టిగా అవ్వకూడదు. చూడండి, మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో రావాలండి. ఇప్పుడు మనం ఏ షేప్లో చేసుకుంటే ఆ షేప్లో వచ్చేంత వరకు అయితే చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తొందరగా వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. తొందరగా గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి, మళ్ళీ గట్టి పడిపోతుంది. గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి. పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి. ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మెత్తటి మైసూర్ పాక్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 4-5 గంటల తర్వాత చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి
మొత్తం మన మైసూర్ పాక్ అనేది గట్టిపడిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం తీసి చూపిస్తాను. చూడండి, కట్ చేద్దామండి. ఎంతో సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోయే విధంగా చాలా సాఫ్ట్గా తీయగా కూడా ఉంటుందండి. చేతిలో పట్టుకుంటే విరిగిపోయేంత స్మూత్గా ఉంటుందండి. చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ విధంగా పీసెస్గా ఒక పీస్ అయితే చూపిస్తాను, చూసేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చేయిలో పట్టుకుంటేనే విరిగిపోతుందండి, అంత సాఫ్ట్గా ఉంది. మీరు కూడా నచ్చితే ఇంట్లో ఈ విధంగానే పిల్లలకి చేసి పెట్టండి. సమ్మర్ కదా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.